Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. సో ఈజ్ లైక్ సమ్మర్ అథెంటిక్ అనమాట. చాలా ఎవ్రీ 2-3 డేస్కి కంపల్సరీ అందరి ఇళ్లలో ఉంటుంది, ఉండాలి కూడా. బికాస్ సమ్మర్ అంటే జనరల్గా మనం సాలిడ్స్ తినడానికి ఇష్టపడం. ఏదైనా లిక్విడ్గా ఫ్లోయిగా మంచిగా సాఫ్ట్గా లోపలికి వెళ్ళేదే మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. సో అలాంటి అథెంటిక్ పచ్చిపులుసు ఈ రోజు మనం చూడబోయే పచ్చిపులుసు ఏంటంటే జనరల్గా తెలంగాణ ఏరియాస్లో చూసుకుంటే ఏదైనా పండగలకు కానీ స్పెషల్గా కంపల్సరీ ఇప్పుడు బోనాల పండుగ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కంపల్సరీ ఈ పచ్చిపులుసు పెడతారనమాట, ఒక ట్రెడిషన్లో భాగంగా. బట్ ఉట్టప్పుడు కూడా స్పెషల్గా సమ్మర్లో బాగా చేసుకుంటారు. సో అలాంటి పచ్చిపులుసు ఈరోజు నేను మీకు చేసి చూపించబోతున్నాను. రాని వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయొచ్చు, సమ్మర్కి చాలా చాలా బాగుంటుంది. సో ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే చింతపండు కావాలి, ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, దట్స్ ఇట్. సో ముందుగా మనం చింతపండుని ఈ బౌల్లో మంచిగా జ్యూసీగా కొంచెం చిక్కగా తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ బౌల్లో చింతపండు మొత్తం వేసుకొని కొంచెం ఎక్కువసేపు నానుకుంటే ఈజీగా వస్తుంది, మనం ఎక్కువగా దీని వెనకాల కష్టపడక్కర్లేదు. ఇఫ్ నాట్ మీకు ఇమీడియట్గా చేయాలంటే యాజ్ ఐ జస్ట్ డిడ్ కొంచెం హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను నేను, సో దట్ ఈజీగా వస్తుందని చెప్పి. అండ్ పులుపు చాలామంది తక్కువ తింటారు, తక్కువే తినాలి కూడా. బికాజ్ మనం డైరెక్ట్ చింతపండుని పచ్చి అంటున్నాం కాబట్టి పచ్చిగానే వాడతాం. ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే చాలా డైల్యూట్గా తింటే, ఎంత డైల్యూట్గా తింటే అంత మంచిది. సో మీకోసం చేసి చూపించడం కాబట్టి వీలైనంత కొంచెం చేయడానికే ప్రయత్నిస్తాను, సో దట్ ఇట్ వేస్ట్ అవ్వదని. ఫస్ట్ చింతపండుని కావాల్సినంత లూజ్గా చేసుకున్న తర్వాత, సో నాకు కావాల్సిన క్వాంటిటీ నేను చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులో జీలకర్ర 1 టేబుల్ స్పూన్. జీలకర్ర కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, బికాజ్ ఎలాగో ఎండాకాలం కాబట్టి జీలకర్ర చలవ చేస్తుంది, డైజెషన్కి కూడా మంచిది. సో 3 పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. అండ్ తొక్క తీసిన వెల్లుల్లిపాయ చిన్న చిన్నవి ఒక 5-6 తీసుకున్నాను, బికాజ్ క్వాంటిటీ తక్కువ కాబట్టి. క్వాంటిటీ పెరుగుతుంటే క్వైట్ ఆబ్వియస్గా అన్నీ పెరుగుతాయి. దీన్ని కచ్చా పచ్చ దంచుకోవాలి, ఎంత కచ్చా పచ్చగా దంచుకోగలిగితే అంత. పచ్చిమిర్చి నలిపేటప్పుడు ఎప్పుడైనా మనం సాల్ట్ వేసుకోవాలి, సో దట్ దానిలోని చేదు దిగదంట. అదొక టిప్, చాలామందికి తెలిసే ఉంటుంది. సో వీలైనంత కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇందులో ఇంకా పోపు గట్రా ఏం పెట్టాము, డైరెక్ట్గా మనం ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి వేసుకోవడమే. చాలా సింపుల్, చాలా ఈజీ, బట్ చాలా హెల్దీ. కొంచెం చింతపండు పడని వాళ్ళు, ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంచెం డైల్యూట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ పచ్చిపులుసులో కూడా ఎన్నో రకాల వెరైటీస్ చేసుకోవచ్చండి. వేడన్నంలో కానీ రాత్రి మిగిలిన చద్దన్నంలో కానీ తింటే హెల్త్కి హెల్త్ అండ్ మంచి టేస్ట్ కూడా ఇస్తుంది. అండ్ యాజ్ ఐ జస్ట్ సెడ్, సమ్మర్లో మనం జనరల్గా సాలిడ్స్ ఇష్టపడం, లిక్విడ్గానే తినాలనుకుంటాం కాబట్టి రోజు పప్పు అయితే తినలేం కదా. సో దిస్ కుడ్ బి అ సైడ్ డిష్ ఎవ్రీడే. చాలా వెరైటీస్, ఒక 5-6 వెరైటీస్ కూడా వరకు చేసుకోవచ్చు. అండ్ మామిడికాయతో కూడా ఇలా పచ్చిపులుసు, మామిడికాయ గుజ్జు ఉడకబెట్టి కూడా చేస్తారు. సో ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత నేను ఇదంతా తీసి ఇందులో వేసేస్తాను. కొంతమంది పోపు వేసుకుంటారు, పేరులోనే ఉంది పచ్చిపులుసు అని. ఇది ఫస్ట్ అథెంటిక్ టైప్ ఆఫ్ ఇది కాబట్టి నేను చాలా న్యాచురల్గానే చేయడానికి ఇష్టపడతాను. సో దీన్నంతా చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ని కూడా చాలా సన్నగా పొడుగా కట్ చేసుకున్నాను. దీంట్లో బాగా కలిసేలాగా చేతితోనే మిక్స్ చేసుకుంటే ఎంతైనా. అందులో మనం ఈ మట్టి కుండలో చేస్తున్నాం కదా, ఆ పచ్చి మట్టి కుండలు ఆ స్మెల్ ఇంకా చాలా బాగుంటుంది, ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. మట్టి కుండ లేని వాళ్ళు అఫ్కోర్స్ ఇందులో అయినా చేసుకోవచ్చు. అన్నీ కచ్చా పచ్చాగా ఇట్లాగే ఉండాలి. ఆనియన్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేను కొత్తిమీర కూడా చలవ, హెల్త్ బెనిఫిట్ కూడా కదండి. సో కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆల్రెడీ నేను కడిగి పెట్టినవే కాబట్టి డైరెక్ట్గా చించి వేసేస్తున్నా.
ఆల్రెడీ నేను దంచేటప్పుడు సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు అవసరం మేరకు మాత్రమే నేను యాడ్ చేసేస్తున్నాను. అండ్ మిక్స్ మిక్స్ అండ్ మిక్స్. చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు చేస్తూ ఉంటే అలా పక్కన నుంచొని చూస్తూ ఉండేవాళ్ళం. పచ్చి పులుసు అంటే ఈ స్మెల్, ఈ పచ్చివన్నీ ఇలా ఒక గిన్నెలో వేసి ఇలా నలుపుతుంటే స్మెల్ వస్తుంది చూసారా, వావ్, న్యాచురల్ స్మెల్ అసలు. ఒకవైపు అన్నం ఉడుకుతున్న స్మెల్, ఒకవైపు ఇలా పచ్చి పులుసు చేసిన స్మెల్ వస్తుంటే సూపర్గా ఉంటుంది. ఓకే, సో ఆల్మోస్ట్ డన్, ఆల్మోస్ట్ కాదు అసలు డన్ అనమాట పచ్చి పులుసు. చూసారా, దీన్ని ఒక గిన్నెలో సర్వింగ్ బౌల్లోకి వేస్తే మీకు యాక్చువల్గా తెలుస్తుంది. దెన్ ఐ టేస్ట్ ఫర్ సాల్ట్ అండ్ పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయ అన్నీ సరిపోయాయా లేదా కూడా తెలుస్తుంది. పొలం గట్టు మీద పనిచేసే వాళ్ళు ఉదయాన్నే లేచి పరుగున వెళ్ళాలి అని వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు చక్కగా అన్నం ఉడకబెట్టుకొని ఇలా పచ్చి పులుసు చేసుకొని వెళ్తారు. నిజంగా హెల్త్ బెనిఫిట్ అండ్ బలం. మరి చూసారా, మనకున్న స్ట్రెంగ్త్ వాళ్ళకున్న స్ట్రెంగ్త్ మనకు అస్సలు ఉండదు. బికాజ్ అంత న్యాచురల్గా వాళ్ళు తింటారు, వాళ్ళ ప్రిపరేషన్ అంత న్యాచురల్గా ఉంటుందని. సో చాలా సింపుల్గా చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి. సో చింతపండు గుజ్జు తీసుకున్న తర్వాత మిగిలిన ఐటమ్స్ అన్ని కచ్చా పచ్చాగా దంచామా, చింతపండులో మిక్స్ చేసుకున్నామా, బాగా పిసికామా, అంతే. అథెంటిక్ తెలంగాణ సమ్మర్ స్పెషల్ పచ్చి పులుసు రెడీ. ట్రై చేస్తారు కదూ. థ్యాంక్ యూ సో మచ్.